ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? స్నేహితులమంతా కలిసి ఈ ఆలయాన్ని త్రిమూర్తి ఆలయం అని కూడా చెబుతారు. లలో కానీ కొండలపై కానీ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం నిర్మల స్ఫటికాకృతి సకలమైన కష్ట నష్టాలు కూడా తొలగిపోయి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తెలంగాణలో కరీంనగర్ దగ్గరలో జగిత్యాలకి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం ధర్మపురి వెళ్తున్నాము. మేము స్నేహితులమంతా కలిసి లక్ష్మీ నరసింహ శతకం పారాయణం చేయడం కోసం వెళ్తున్నాము. మేము వెళ్లే దారిలో సుందిల్లా బ్యారేజ్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక దేవాలయం విషయానికి వస్తే, ఈ దేవాలయంలో కృతయుగపు ఆనవాళ్లు, త్రేతాయుగపు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ లో స్వామివారు మనకు మధ్యలో ఉంటే చుట్టూ అష్ట దిగ్బంధనలో ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఈ టెంపుల్ లో ముందుగా మనకు యమధర్మరాజు దర్శనం. యమధర్మరాజుకి గండదీపం వెలిగిస్తే సర్వపాపహరణం అని కూడా అంటారు. ఈ ఆలయంలో బ్రహ్మదేవుడి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో నవనారసింహ దర్శనాలు కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని త్రిమూర్తి ఆలయం అని కూడా చెబుతారు. ఈ ఆలయంలో కుజదోషం ఉన్నవారు కూడా ఇక్కడ నిద్ర చేస్తారు. చాలా ప్రశాంతంగా ఈ ఆలయంలోకి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎంతో విశాలమైన ఆవరణం గల దేవాలయం. పూర్వం ఒక రాజు వీరవర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కూతురు ఉండేది. ఆమెకు ఏమి దోషం ఉందో ఏమో కానీ ఒక సర్పంతో వివాహం అయితే జరిగింది. ఆమె ఆ సర్పాన్ని తీసుకుని తీర్థయాత్రలు చేస్తూ ఉండేది. కాలక్రమేణా ఆమె ఒక రోజు ధర్మపురి గోదావరి నదిలో స్నానం ఆచరిస్తూ ఉండగా ఆ సర్పం స్నానానంతరం ఒక మనిషిలాగా మారాడు. దానితో బంధువులు, గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు ఆమెని భర్తని వదిలివేసి వేరే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చావు అని తప్పుగా అర్థం చేసుకొని ఆమెను నిందించారు. దానితో ఆ సర్పం స్నానానంతరం ఒక మనిషిలా మారాడు. దానితో బంధువులు, గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు ఆమెని భర్తని వదిలేసి వేరే ఒక వ్యక్తిని తీసుకొని వచ్చావు, నీవు తప్పు చేస్తున్నావు అని నిందించారు. దానితో ఆమెకు కోపం వచ్చి 3 పిడికిల ఇసుక తీసుకొని పోసింది. అప్పుడు ఆ ఇసుక ఒక స్తంభంలా మారిపోయింది. అప్పుడు ఆమెను ప్రజలందరూ సత్యవతి అనే పేరుతో పిలిచేవారు. ఆ పేరు సత్యవతి అని అందుకే ఆమెకు వచ్చింది. ఈ ఆలయంలో సాలగ్రామ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. ఈ స్వామిని మనం దర్శనం చేస్తే అపమృత్యు దోషం కూడా పోతుంది. పాల్గొన మాసంలో స్వామి వారికి కళ్యాణం చేస్తారు. ఎక్కడైనా నరసింహస్వామి ఆలయాలు గుహలలో కానీ కొండలపై కానీ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం నేలపైన ఉండడం చాలా విశేషం. నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవో మహావిష్ణువు. ఎవరు హయగ్రీవుడు అంటే సర్వ విద్యల మధ్య నుండి హయగ్రీవుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడు. టెంపుల్లో స్వామివారి ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివారికి వాహనాలు కూడా మీరు చూడవచ్చు. ఈ వాహనాలపైనే స్వామివారిని ఊరేగింపు గాని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మేము స్నేహితులమంతా కలిసి ఈ ఆలయంలోకి వెళ్లి పారాయణం అనంతరం అద్దాల మేడలో ఎంతో భక్తితో స్వామివారికి పాటలు పాడుతూ స్వామివారి సేవని అనుభూతి చెందాము. నీ కీర్తన మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రమే మాకు నిష్కలంబపు విద్య, నీ జ్ఞానంబు నిత్య జపము. రాజాక్ష నీ పాద తులసి గలము, లోకముల కౌశలము బ్రహ్మరుద్ర వినుత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారణ నరసింహదురిత దూర, దుష్ట సంహారణ నరసింహదురిత దూర. శేషమ్మ కళా వేదికలో స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. మరి ఈ మహోత్సవానికి కూడా మేము మా స్నేహితుల బృందం కళ్యాణానికి కూడా హాజరవుతూ ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళ్తూ మరి ఎంతో ఆనందోత్సాహాలతో మేము
మేము ఈ ఆలయంలో గడుపుతున్నాము ఫ్రెండ్స్. ఈ స్వామి వారిని 4 పేర్లతో పిలుస్తారు. 1 ఉగ్ర నరసింహస్వామి, 2 యోగానంద నరసింహస్వామి, 3 ప్రహ్లాద నరసింహస్వామి, 4 లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయం దగ్గరలో కోనేరు కూడా ఉంటుంది. మరొక శివాలయం కూడా ఉంటుంది. టెంపుల్లో 3 మూర్తులు ఉండటం వలన త్రిమూర్తి ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉపలయాల్లో గనుక చూస్తే ఉగ్ర నరసింహస్వామి, బ్రహ్మదేవుడు కూడా ఉంటారు. ప్రతి సంవత్సరం ధర్మపురి నరసింహస్వామి ఉత్సవాలు అంటే భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు హాజరవుతారు. సకలమైన కష్ట నష్టాలు కూడా తొలగిపోయి సుఖ సంతోషాలు, ఆయుధాలకు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ ఆలయం ప్రాంగణం మీరు వెళ్ళినప్పుడు పూజా ద్రవ్యాలు కానీ స్వామివారికి ఎలాంటి పూజా సామాగ్రి కావాలి అన్నా ఆలయ ప్రాంగణంలో షాపులు కూడా ఉంటాయి. పవిత్ర పుణ్య నది గోదావరి నదిలో యమగుండం కూడా ఉంటుంది. ఇక్కడ ఎండాకాలం వస్తే కొంచెం నీరు మాత్రమే గోదావరిలో ఉంటుంది. ఎప్పుడూ వర్షాకాలం ఒకసారి మాత్రమే గోదావరి నిండుగా ప్రవహిస్తుంది. గోదావరి తీరం అన్ని రకాల దేవాలయాలు ఉంటాయి. అతి పురాతనమైన దేవాలయాలు ఉండడం చాలా విశేషం. కృతాయుగం ఆలయాలు, త్రేతాయుగం ఆలయాలు మనం దర్శించవచ్చు. ఇక్కడ అతి పురాతనమైన దత్తాత్రేయుడి ఆలయం కూడా మీరు చూడవచ్చు. ఈ క్షేత్రంలో నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అక్కడే ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.